భరతమాత నిజంగుంటదా? ఉండది. కానీ మనం ఒక రూపం పెట్టుకొని మన దేశమే మనకు తల్లి అని పూజించుకుంటాం. మైసమ్మ, పోచమ్మల కంటే గిట్లనే ఉంటారని ఎవలైనా చూసిండ్రా? లేదు గదా! కట్ట మీద ఒక బండ పెట్టుకొని తల్లులను పూజిస్తాం. అట్లనే మన తెలంగాణ తల్లి అని ఒక దేవత రూపంలో తల్లిని పెట్టుకున్నాం, కొలుసుకుంటున్నాం. దేవత సమానురాలైన తెలంగాణ తల్లి దేవత కాదని మారుస్తుండు మన ముఖ్యమంత్రి అంటే ఏమనుడిగా మీరే కామెంట్లు చేయండి. మొన్నటి నుంచి చెప్పుకొస్తూనే ఉన్నాం కదా, సర్కారు తెలంగాణ తల్లిని మారుస్తుందని. అన్నట్టే పచ్చశీర కట్టుకొని పీఠం మీద నిల్చున్న సాధారణ గృహిణి విగ్రహాన్ని తెలంగాణ తల్లి అని పెడుతుండ్రు మన కాంగ్రెస్ వాళ్ళు. సాధారణ మహిళ కాబట్టి చేతిల పంట గొలుసులు పెట్టిండ్రు, ఇంకో చేతోటి దీవెనార్తలు ఇచ్చినట్టు పెట్టిండ్రు. కాకుంటే దీవెనార్తి గుర్తును చూసి చేతి గుర్తు కోటేమని చెప్తున్నారా తెలంగాణ తల్లితోటి అని కారెడ్డాలు ఆడుతుండ్రు కార్పాటోలు. అన్నట్టే నవ్విపోదురుగాక నాకేంది సిగ్గన్నట్టు ఎవరితోటి చర్చలు లేకుండా, ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా అపరమేధావి రేవంత్ సారు కొత్త తెలంగాణ తల్లిని సచివాలయంలో ప్రతిష్ఠించి చరిత్రహీనుడిగా మిగిలిపోతుండని తిట్టిపోస్తుండ్రు. తెలంగాణ తల్లితో సహా అన్ని మార్చినావు కదా, ఇక ఇంగ్లీష్ లో రాష్ట్రం పేరు మార్చినట్టు తెలంగాణ రాష్ట్రం పేరు కూడా మారిస్తే నీ మిషన్ సక్సెస్ అవుతుందేమో ఆలోచన చేసుకో. తెలంగాణ అన్న పేరు తీసేసి ఆంధ్రప్రదేశ్ 2 అని పేరు పెట్టుకో. మీ గురువు గారు కూడా నా శిష్యుడు నన్ను మించిన గనుడు అని ఆయన కూడా శిష్యోత్సాహంతో పొంగిపోతాడని అంటున్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఉద్ధరిస్తావనుకుంటే నువ్వు చేసే ఉద్ధర కథలు గీయా. తెలంగాణ తల్లి అవమానాలు, అవహేళనలు, అణిచివేతలు అన్నిటిని తట్టుకొని నిలబడ్డ తల్లి, ఉద్యమంలా తన బిడ్డలకు స్ఫూర్తి నింపిన తల్లి. అసొంటిది ఇయ్యాల నువ్వు తెలంగాణ తల్లి అస్తిత్వాన్ని లేకుండా చేస్తున్నావు. ఒక్కసారి పరాయి రాష్ట్రాల తల్లులను చూసినావా? ఆ తల్లులు ఎంత నిండుగా దేవత లెక్కున్నారు. నువ్వు చేయించిన తెలంగాణ తల్లి ఎట్లున్నది? తెలంగాణ బతుకుల్లో భాగమైన బతుకమ్మను తీసేసినావు. కిరీటాలు, వజ్ర వైడూర్యాలతోనున్న తెలుగు తల్లి తల్లి అయినప్పుడు కిరీటాలు, నగలతో నుండే తెలంగాణ తల్లి తల్లి కాదా అని ప్రశ్నిస్తుండ్రు. ఎంలాడకు ఎవ్వలు పోయినా కోడెను కట్టేయకుంటారు. కోడెలను గుడి చుట్టూ తిప్పి మొక్కులు పెట్టొస్తుంటారు. అసొంటి కోడెలను కోతకు అమ్ముకొని సొమ్ములేసుకుంటుండట మంత్రి కొండా సురేఖ అక్క అనుచరుడు. మరి కోడెలను బీరం పెట్టిన ముచ్చట్ల ఇలా మంత్రి గారికి వాట ఏమన్నా ఉన్నదా? నిగ్గు తేల్చాలే అని బజరంగ్ దళోలు డిమాండ్ చేస్తుండ్రు. తండ్రి తంతల మీద ఎగిరితే కొడుకు కోనేట్లు ఎగిరినట్టు మంత్రి సురేఖ అక్కనే కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అంటే అక్కను మించిన బంట్లున్నారు అక్క అనుచరులు. గీసుకొండ కాడుండే రాంబాబు అనేటైనకు ఆగస్టు 12 తారీఖు నాడు కొండా సురేఖక్క రికమెండేషన్ తోటి ఎమ్లాడ రాజన్న గుళ్ళున్న 49 కొలాగలను అప్పచెప్పిండ్రు గుడి ఈవో. అయితే ఆ 49 కొలాగలను మారుబేరగాళ్లకు కోతకు అమ్ముకొని సొమ్ములు చేసుకుండా రాంబాబు. రాజన్న మీద భక్తితోటి రాజన్న గుడికి కొలాగలను భక్తులు అప్పచెప్తే ఇసొంటోళ్ళు ఇట్లా బట్టవాజు కథలు వడబట్టే అని ఈ సంగతి తెలిసిన హిందూ సంఘలోళ్ళు ఈర్గలొల్లి పెడుతుండ్రు. దేవాదాయ శాఖ రాజన్న కూడా చాలా పవిత్రంగా భక్తులు ఇక్కడ విడిచిపెట్టినట్టయితే గతంలో ఒక గోశాలకు ఇచ్చే ఉండే, అక్కడ విశ్వవేదన ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో రైతులకు ఇద్దామనే ఆలోచన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రైతులకు ఇవ్వడానికి చేసిందా లేకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి చేసిందా అర్థమవుతుంది. మంత్రి గారి పిఎన్ఓ మంత్రి గారు సివియర్ స్టేషన్ దేవాదాయానికి సంబంధించి ఆ గీసుకొండల 60 కోడలు తీసుకపోతే కేవలం అక్కడ 11 ఉన్నాయి. మరి 49 కోడలు ఎక్కడ పోయి అర్థమవుతలేదు. పశువుల బేరానికి కొలాగలు ఇయ్యుండ్రని కొండా సురేఖక్క ఎట్లా రికమెండేషన్ చేసింది? కొలాగలు అమ్మిన పైసలల్లా మంత్రికేమన్నా వాటా ఉన్నదా? బయట పెట్టాలని విశ్వ హిందూ పరిషతోళ్ళు, బజరంగ్ దళోళ్ళు మండిపడుతుండ్రు. ఈవో వినోద్ రెడ్డి ఇంత అయితున్న చీమ గుట్టినట్టన్న స్పందిస్తలేడని గరమైతుండ్రు. మంత్రి మెప్పు కోసం కొలాగలను బేరానికి అప్పజెప్పి సొమ్ములు జేబులలో నింపుకుండ్రని ఆరోపిస్తుండ్రు. ఎవరన్నా రైతులు అడిగితే 2-3 కోడలే అప్పజెప్పే ఆఫీసర్లు మంత్రి రికమెండేషన్ తోటి 49 కోడలు ఒక్కటేసారి ఎట్లా అప్పజెప్పిండ్రు అని అడుగుతుర్రు. దీని మీద గీసుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిండ్రు. దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు పశుల దంద చేసేటోనికి పశులని ఎట్లా అప్పజెప్పిండ్రని గరమైతుండ్రు. మరి దీని మీద మంత్రి సురేఖక్క ఏమంటదో చూడాలి.